ఉన్నాడు. అసలు వినిల్ అసలు ఏం జరిగింది? వినిల్ అసలు ఏం జరిగింది? ఘటన ఎలా జరిగింది? ఓకే సార్ పెట్టండి. ఈరోజు మహిళా యూనివర్సిటీకి స్ట్రాంగ్ రూము 3:30కి అపాయింట్మెంట్ ఉండింది నాన్నగారికి. 3:30కి అపాయింట్మెంట్కి వెళ్ళేటప్పుడు స్ట్రాంగ్ రూమ్ చెక్ చేసేదానికి ప్రీ ప్లాన్డ్గా, ఒక మహిళా యూనివర్సిటీ అంటే ఒక గవర్నమెంట్ ప్రెమిసెస్, దానిలో 100 మంది ఎలా ఉంటారు, ప్రీ ప్లాన్డ్గా చెవిరెడ్డి వాళ్ళ మనుషులు, వాళ్ళ కుటుంబ సభ్యుల మనుషులు పంపించి నాన్నగారి పైన అటాక్ చేయడం జరిగింది. బాటిళ్ళు, కత్తులు, సుత్తులు, సమ్మెట, బియర్ బాటిల్, పెట్రోల్ బాంబులు అటాక్ చేయడం జరిగింది. మా గన్మ్యాన్ని పగలగొట్టినారు, తల పగలగొట్టినారు. మేము 5 మంది, మీరు 100 మంది. ప్రీ ప్లాన్డ్గా చేశారు. ఈరోజు మీ టైం అనుకోవచ్చు, ఓడిపోతానమా, ఇంకో 25 రోజులు ఉంది కాబట్టి జీర్ణించుకోలేకుండా చేసుకున్నారు. మేమేం చేయట్లేదు, మేమేం డిమాండ్ లేదు, అయిపోయింది డిమాండ్. పోలీసు కూడా మాకు సాయం. మీ ఫాదర్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఏదైనా ఇబ్బందికరమైన పరిణామం? ఇక్కడంతా లెఫ్ట్ హ్యాండ్ అంతా గాయాలైందండి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. నేను ఇప్పుడు హాస్పిటల్ బయలుదేరాను. పరిస్థితి గన్మ్యాన్ తీవ్ర గాయాలు, గన్మ్యాన్ తీవ్ర గాయాలు, హాస్పిటల్ అడ్మిట్ అయినారు. మా గన్మ్యాన్ లేకపోయి ఉంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదేమో నాన్నగారికి. అంటే మోహిత్ రెడ్డి వాళ్ళు ఇక్కడే ఉన్నారా, వెళ్ళిపోయారా? పోలీసులు తప్పించారు. మోహిత్ వాళ్ళు పక్కనే ఉన్నారండి. మోహిత్ రెడ్డి అనే వ్యక్తి పక్కనే ఉన్నాడు. బ్యాక్ గేట్, మహిళా యూనివర్సిటీ బ్యాక్ గేట్లో ఉండి నడిపించాడు మొత్తము. పోలీసులు దగ్గరుండి అతని ఇంటికి పంపించడం జరిగింది. ఆ పోలీస్ అధికారుల పేరు కూడా తెలుసు. మోహిత్ రెడ్డి గారు కూడా ఏం చేశాడో తెలుసు. ఈ కొజ్జా కుటుంబంకి జూన్ 5వ తేదీ సమాధానం ఇస్తారు. తన తండ్రి మీద దాడి చేసింది, వ్యూహాత్మకంగా దాడి చేశారు. 3:30 సమయంలో అపాయింట్మెంట్ ఏదైతే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి వస్తున్న సందర్భంలో దాడి జరిగిందని చెప్తున్నారు. ఈ దాడికి పడిన వారంతా వైసీపీ క్యాడరే. దానికి సంబంధించి పూర్తిగా పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారు. పోలీసుల ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరిగాయి. ఒక పోలీస్ అధికారి కావాలనే దగ్గరుండి ఇవన్నీ నడిపించాడని చెప్తున్నారు. మరోవైపు పద్మావతి మహిళా యూనివర్సిటీ మెయిన్ ఎంట్రన్స్ గేట్ వద్దకు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మనం చూడవచ్చు ఇప్పటికీ సుమారు లోపల బయట ఒక 100 మందికి పైగా